రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తయింది. గత ఎన్నికలకు ముందు కూటమి ఏర్పడడానికి ప్రధాన భూమిక పోషించింది మాత్రం పవన్ కళ్యాణ్ గారని చెప్పుకోవాలి. కూటమి 3 పార్టీలు జతకట్టడానికి ఆయన అటు బీజేపీతోనూ ఇటు టీడీపీతోనూ కూడా చాలా సఖ్యత కుదిర్చే పనిచేశారు. చివరికి పోటీ చేసిన పరిస్థితి 3 పార్టీలు కలిసి పోటీ చేసిన పరిస్థితి చూసాం. అయితే ఈ సీట్ల కేటాయింపు విషయానికి వచ్చేసరికి జనసేన పార్టీకి 21 సీట్లు ఇచ్చారు. 21 సీట్లలో కూడా విజయం సాధించింది. ప్రధానంగా చెప్పుకోవాలంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. చాలా భారీ మెజారిటీతో అక్కడి నుంచి విజయం సాధించారు. అంటే 2019 ఎన్నికల్లో పరిస్థితి చూస్తే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూడా విడివిడిగా పోటీ చేశాయి. విడివిడిగా పోటీ చేసిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నుంచి పోటీ చేశారు. భీమవరంతో పాటు గాజువాక 2 నియోజకవర్గాల్లో కూడా ఘోరంగా ఆయన ఓటమి పాలైన పరిస్థితి చూసాం. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత 3 పార్టీలు జతకట్టిన నేపథ్యంలో భారీ అంచనాలు, భారీ మెజారిటీతో కూడా భారీ సీట్లను కూడా సాధించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల కన్నా కూడా పిఠాపురం ప్రాధాన్యత చాలా ఎక్కువగా కనిపిస్తూ వస్తుంది. అయితే దీన్ని పరిగణలోకి తీసుకుంటేనే పవన్ కళ్యాణ్ గారు తాను ప్రాతినిధ్యం వహించినటువంటి, తాను విజయం సాధించినటువంటి ఈ నియోజకవర్గానికి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా తన మార్కు అభివృద్ధి చేసి చూపించాలనే అందులో భాగంగా పాడా ఏర్పాటు చేశారు. పాడా అంటే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. జనరల్గా మనం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ చూస్తూ ఉంటాం, కానీ ఇది ఏరియా డెవలప్మెంట్ అథారిటీగా పిఠాపురంని ఆయన గుర్తించడమే కాదు, దానికి సంబంధించి ఒక బోర్డు అంటే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఈ యొక్క ఏదైతే పాడా ఉందో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఉందో దీంట్లో 19 మంది సిబ్బందితో ఒక టీంని కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తీరా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి కేవలం 11 మంది ఎంప్లాయీసే సంవత్సరం నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆ పాడాకి పట్టు సాధించే దిశగా పూర్తిగా పట్టుపగ్గాలు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. పూర్తిగా పిఠాపురం నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పాడా ఏదైతే ఉందో పాడాకి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే 30కి పైగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలు పూర్తిగా పాడా ఆధీనంలోకి రావాలి. ఆధీనంలోకి వచ్చిన తర్వాత అక్కడ చేసేటువంటి ప్రతి పనికి కూడా పాడా అప్రూవల్ ఉండాలి. అప్రూవల్ ఉండే దిశగా ఏర్పాట్లు చేశారు. కానీ ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలి, పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించాలనేది ముందు ఉన్న ప్రతిపాదన. కానీ అక్కడ సాధ్యం కాకపోవడంతో ఒక గ్రూప్ 1 స్థాయి అధికారిని అంటే ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని అక్కడ నియమించి అక్కడ ఆ కార్యకలాపాలు పూర్తిగా చేయాలని చెప్పేసి భావించారు. కానీ పూర్తిగా ఏడాది గడిచినప్పటికీ కూడా ఇప్పటివరకు పాడా పట్టాలెక్కిన పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే 19 మంది ఎంప్లాయీస్ ఉండాల్సిన పాడాలో కేవలం 11 మంది ఎంప్లాయీస్ని ఇప్పటివరకు నియమించారు. పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్స్ మీద, అన్ని డిపార్ట్మెంట్ మీద కూడా ఎక్కడ వాళ్ళకి సారథ్యం ఇచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. అంటే పట్టణ అభివృద్ధితో పాటు పిఠాపురం పట్టణాభివృద్ధితో పాటు మిగతా ఏదైతే ఉప్పాడ, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు ఉన్నాయో ఈ మండలాల మీద కూడా పూర్తిగా పట్టు సాధించాలి. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయడం, అభివృద్ధి 4 పాదాల మీద నడిపించడం, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే దిశగా ఈ పాడా ఏర్పాటు చేశారు. కానీ ఏడాది పూర్తయినా కానీ ఇది పట్టాలెక్కిన పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి ఏమాత్రం సారించారు అనే దాని మీద కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. ఎందుకంటే సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఈ పాటికే అక్కడ కొన్ని పనులు, ఆయన మార్క్ పనులు కనిపించాలి, ఆ పనులు కూడా కనిపించలేదు. మరోవైపు గొల్లప్రోలు, పిఠాపురంకి సంబంధించి ఏలేరు కాలువతో పాటు శుద్ధగడ్డ వాగు పొంగితే మాత్రం అక్కడ వరద అటు పొలాలతో పాటు కాలనీలను కూడా ముంచెత్తే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిధులు విడుదల చేశాం. దీనికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అటువంటి ముంపు నివారణ చర్యలు చేపడతామని చెప్పారు. కానీ రానున్న వర్షాకాలం ఇంకొక వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో వర్షాలు పడే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు ఋతుపవనాలు కూడా విస్తరిస్తున్నాయని చెప్తా ఉన్నారు. భారీ వర్షాలు కురిసి ఒకవేళ ఈ వాగులకు మాత్రం వరద వస్తే మరోసారి పిఠాపురం వాసులకు, ఇటు గొల్లప్రోలు వాసులకు వరద కష్టాలు తప్పేట్లేవు. కానీ మరి ఈ నివారణ చర్యలు ఏ విధంగా చేపడతారనేది కూడా భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీపై పాలకులు దృష్టి సారించాలి. ప్రధానంగా
పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో ఒక్కొక్కటిగా చేసుకొస్తామని చెప్తా ఉన్నారు. కానీ ప్రత్యేకంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంగా పేరొందినటువంటి పిఠాపురంపై ఇటువంటి చిత్తశుద్ధి లేని ప్రకటనలు చేయడం వల్ల ప్రజలు ఏ మేరకు దాన్ని తీసుకుంటారనేది కూడా చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారని కానీ ఆదరించారు. 2 చోట్ల ఓడిపోయినటువంటి ఆయన్ని భారీ బంపర్ మెజారిటీతో ఇక్కడ నుంచి గెలిపించారు. అటువంటి ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు పాడా ఏర్పాటు చేసి మంచి పని చేశారని భావిస్తున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారో దాన్ని పూర్తి స్థాయిలో పట్టాలెక్కించేందుకు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.